పేతురు గారు ఫస్ట్ అపియరెన్స్ ఎక్కడో తెలుసా? యేసయ్యకి. యేసయ్య గలిలయ సముద్ర తీరానికి వస్తాడు. వీళ్ళు అప్పుడే చేపలు పట్టడానికి రాత్రి అంతా చేపలు పట్టడానికి వెళ్ళి ప్రయాసతోడు వస్తారు, నిరాశతో వస్తారు. రాత్రి అంతా చేపలు పడవు. ప్రభు అంటాడు, నీ దోణిస్తావా, కొద్దిసేపు మాట్లాడుకుంటానంటాడు. జనసమూహం ఉంటారు. పేతురు దోణిలోకి ఎక్కి యేసయ్య ఎక్కడ గలిలయ సముద్ర తీరాన్న బోధిస్తాడు. ఈ బోధించిన తర్వాత మొత్తం ఆయన ప్రసంగం చేస్తాడు, అయిపోయింది. పేతురుని పిలిచి అంటాడు, దోణి కొంచెం లోపల పోనీ అంటాడు. లోపల పోనీ అనగానే పేతురికి ఏం అర్థం కాదు. సర్లే ఆయన పోనిస్తాడు. పోనిచ్చిన తర్వాత కుడివైపు వలయ అంటాడు. వలయగానే విస్తారమైన చేపలు పడతాయి. విస్తారమైన చేపలు పడగానే అప్పుడు చూస్తాడు. ఎందుకు? పేతురు చేపలు పట్టేవాడు, చేపలు పట్టడంలో అనుభవం కలిగినోడు. పట్టపగల చేపలు పడవు కదా. ఏసే చెప్పగానే వెంటనే చేపలు, విస్తారమైన చేపలు పడగానే పేతురు ఏం చేస్తాడు చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్మో, నేను పాపాత్ముడనని చెప్పాను. ఇక్కడ పేతురు ఆ అద్భుతాన్ని చూడగానే ఏం చేస్తున్నాడంటే తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. మన జీవితంలో రోజు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మన జీవితంలో మరొక రోజును చూస్తున్నామంటేనే అద్భుతం. మన జీవితంలో ప్రయాణంలో క్షేమంగా వస్తున్నామంటేనే అద్భుతం. మనం నడుస్తున్నప్పుడు కాపాడుతున్నాడా లేదా? నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన అరచేతుల మీద మరి ఇన్ని అద్భుతాలు చేస్తుంటే మనం ఒప్పుకుంటున్నామా పాపాలనే? ఇక్కడ ఒప్పుకున్నటువంటి పేతురు తర్వాత ప్రభు అంటాడు, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తాను, నాతో వచ్చేయండి అన్నాడు. పేతురుకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఏదైనా డౌట్లు ఉంచుకోడు, ఇమ్మీడియట్గా అడిగేస్తాడు. ఏంటి ప్రభు అలాగా అలాగాని మొత్తం అడిగేస్తూ ఉంటాడు. అటువంటి పేతురికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే చాలా ఆధిక్యతనిచ్చాడు. యేసయ్య అంట 12 మంది శిష్యుల్లో ముఖ్యంగా 3 ఉండేవారు, పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళని తీసుకుని ఎక్కడికి వెళ్తాడు తెలుసా? రూపాంతర కొండ మీదకి వెళ్తాడు. రూపాంతర కొండ మీదకి వెళ్ళగానే ప్రభుతో పాటు వీళ్ళు 3 కూడా వెళ్ళేటప్పుడు ఒక వింత దర్శనాన్ని చూస్తారు. ఏంటో తెలుసా? మోషేను ఏలియాను అక్కడికి దిగి వస్తారు. ఎంత ధన్యత అండి అది! అంత ఎక్స్పీరియన్స్ స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు వాళ్ళని. అంత అనుభవాన్ని వీళ్ళు కళ్ళారు చూశారు. మోషే వచ్చాడు, ఏలియా వచ్చాడు. వెంటనే పేతురు అంటాడు, ప్రభా ఇదిగో మీ 3కి పర్ణశాలలు కట్టేస్తాం ప్రభు అంటాడు. ఇక్కడ ఈ లోపల మేఘముడు వస్తుంది. ప్రభు పైకి వెళ్తాడు, మేఘం అడ్డుగా వస్తుంది. వీళ్ళు 3 కనిపించరు. అందులో స్వరం వస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అది ఒక ఎక్స్పీరియన్స్. యేసయ్య కంటే ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం కొనుపోబడినటువంటి ఏలియాని చూచారు. యేసయ్య కంటే ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి మోషేని కూడా వీళ్ళు కళ్ళారా చూచారు. ఒక రూపాంతర అనుభవం. యేసయ్య కూడా మహిమ శరీరంతో వెళ్ళాడు, మేఘం అడ్డు వచ్చింది. ఆ గంభీర స్వరాన్ని, దేవుని స్వరాన్ని కూడా వీళ్ళు అంటే ఏ స్టేజ్లోకి దేవుడు నిలబెట్టాడు వాళ్ళని. దేవుని మందిరం అంట, బండ మీద కట్టబడిన మందిరం అంట, దాని ఎదుట పాతాళ లోక ద్వారాల్లో నిలబడలేవంట, కూలిపోతాయంట. అక్కడ ఈరోజు అదే జరగబోతుంది. ఇక్కడ అంత ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఏం చేశాడంటే, యేసయ్య చివరి గడియలో ఆ నైట్ పస్కా విందు చేశాడు, చక్కగా భోజనం చేశాడు. యేసయ్యతో పాటు గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు. 3 కూడా ప్రభు మీరు ఇక్కడ నుండి ప్రార్థన చేయండి, నేను ఎదురుకెళ్తాను అంటున్నాడు. ఆయన వెళ్ళాడు. మధ్యలో వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి? వీళ్ళు ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నారా? ఏం చేశారు వీళ్ళు? పస్కా విందు ఫుల్గా తిని వచ్చారు. వీళ్ళు రూపాంతర కొండ మీద ఏమో అంతటి గొప్ప దర్శనాన్ని చూచారే. ఒలివుల కొండ మీదకి గెత్సెమనే తోటలోకి ప్రతిసారి ప్రభు ఆనవాయితీకి వెళ్తున్నాడంటే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడంటే వీళ్ళు అక్కడ ఎలా ఉండాలి? నిద్రవాలా? ఇది దేవుడు నివసించే స్థలం, ఇది దేవుడి సన్నిధి దిగొచ్చే స్థలం, ఇది దేవుని మహిమార్థమైన ఇక్కడ కట్టబడినటువంటి సంఘం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలా? నిద్రవాలా? బయట పరధ్యానంతో ఉండాలా?
బయట ఆలోచనలతో ఉండాలా? అక్కడ దేవుని గెత్సెమని తోట దేవునితో ముఖాముఖిగా ప్రభు శోధనలో ఉన్నాడు, ప్రభు బాధపడుతున్నాడు, అనుదినము కూడా ఆయనతో మాట్లాడి అనుభవం కలిగినటువంటి స్థలంలోకి వెళ్ళినప్పటికీ మనము కూడా ఆ ఎక్స్పీరియన్స్ చేయాలా, ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. మనము కూడా దేవునితో మాట్లాడాలి, దేవునితో సహవాసం చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? శుభ్రంగా తినేసి వెళ్ళి శుభ్రంగా పడుకున్నారు. వీళ్ళు వేసే 3 సార్లు వచ్చాడంటే లేవంటారు బాబు ఇంకొద్దులే కదా పదండి వెళ్ళిపోదాం అనేటప్పటికి వాళ్ళు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏసైని పట్టుకున్నారు. ఈ లోపల ఒకరు చెవు నరికేసాడు, చెవు తీసి స్వస్థపరిచాడు. ఇదంతా అయిపోయింది. ఆలోచించేయండి, 3 దగ్గర ఉన్నారు కదా, పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళందరూ సైనికులందరూ అప్పటికి యోధ అప్పగించేసి సైడ్ అయిపోయాడు. వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? ఏసైతో పాటు వీళ్ళ 3 వెళ్ళాలి కదా. ఎందుకు చెప్పానంటే పేతురు ఎక్కడ పట్టబడ్డాడు? గలిలయ సముద్ర తీరం పట్టబడ్డాడు. యేసయ్యలో త్రికమిటీలో అంటే 3 సభ్యుల్లో ప్రధానుడిగా నిలబడ్డాడు. శిష్యులందరిలో లీడర్గా నిలబడ్డాడు. యేసయ్య అంటాడు నా తర్వాత నువ్వే అంటాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు నేను వెళ్తున్నానండి, ఇప్పుడు నా వెనక ఈయన వస్తాడా లేదా? మా ఇద్దరు వెనకాల వీళ్ళు 2 వస్తారా లేదా? యేసయ్య దగ్గర ఉండాల్సినటువంటి పేతురు, యాకోబు, యోహాను ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? లేరు. కానీ ఏం జరుగుతుందంటే చూడండి, లూకా సువార్తలోకి రండి, 22వ అధ్యాయము 54 కాడి నుంచి. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయారు. పేతురు దూరముగా వారి వెనక వచ్చి చూడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు పేతురు? పైకి వెళ్ళినప్పుడు, కొండ మీదకి వెళ్ళినప్పుడు, గెత్సేమనే కొండకి మీదకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉన్నాడు? కూడానే ఉన్నాడా? జస్ట్ కొన్ని గజాల దూరంలోనే మీరు ఎక్కడుండి ప్రార్థన చేయండి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను అన్నాడు. కానీ ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, యేసయ్యకి ఎప్పుడైతే కష్టం వచ్చిందో, పేతురు ఏం చేస్తున్నాడు తెలుసా? చదవండి అన్నమాట. ఏం చేస్తున్నాడు? పేతురు దూరముగా వారి వెనక వచ్చుచు ఉండేను. ఎంత దూరం అయి ఉంటుంది? వాళ్ళు వెనకాలే అంటారా? భయం. ఏమని? నన్ను కూడా పట్టేసుకుంటారా బాబు వీళ్ళతో వెళ్తే. ఆయన నమ్ముకుంటే మనం కూడా చచ్చిపోతాం రా బాబు. వాళ్ళకి కనిపించి అంత దూరంలో ఉండి వెళ్తున్నాడంట. అంటే ముందు వెళ్ళేటప్పుడు యేసయ్యకి సమీపంగానే ఉన్నాడు. కానీ కొద్ది సమయానికి ఏమైందంటే యేసయ్యకి దూరమయ్యాడు. తర్వాత చదవండి అన్నమాట. అంతట కొందరు నడిముంగట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను. ఆగండి. అంతకుముందు ఎక్కడికి ఉన్నాడు? యేసయ్యతో పాటు నడిచాడు, యేసయ్యతో పాటు కొండెక్కాడు, యేసయ్యకి కొద్ది దూరంలో, కొన్ని అడుగుల దూరంలోనే ప్రార్థన స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్యకి దూరం అయ్యాడో జాతి వినాలా, ఇప్పుడు ఎవరి దగ్గర ఉండేవాడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? యేసయ్య దగ్గర ఉండేవాడు ఇప్పుడు ఎవరి దగ్గర కూర్చున్నాడు? చదవండి అన్నమాట, చదవండి. అంతట కొందరు నడిముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూర్చున్నాడు. ఇప్పుడు మంట వేసుకున్న వాళ్ళు ఎవరై ఉంటారో? సైనికులో లేకపోతే ప్రభుకి వ్యతిరేకులో? ఇప్పుడు వెళ్ళి యేసయ్యకి సపోర్ట్గా ఉండాల్సినటువంటి పేతురు యేసయ్యకి దూరం అవ్వగానే యేసయ్య శత్రువుల మధ్యన కూర్చున్నాడు. యేసయ్యని అపహసించే వారి మధ్యన కూర్చున్నాడు. అందుకనే ఇందాక మొదటి సంకీర్తనలో ఏమంటాడంటే, దుష్టులా ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. మరొకసారి చెప్పండి అన్నమాట. అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. ఇప్పుడు వాళ్ళు ఎవరిని అపహాసం చేస్తున్నారా? బ్యాచ్ యేసయ్యని అపహాసం చేసేవారి మధ్యకి వెళ్ళి కూర్చున్నాడు. ఎందుకని? యేసయ్యని దూరం పెట్టాడు కాబట్టి. చదవండి తర్వాత. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండడు చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండనని చెప్పాడు. ఎవరంటున్నారండి వీడని? చిన్న బాబా అంటుంది వీడు. అంతకుముందు గవర్నమెంట్ వేసే దగ్గర నా తర్వాత నువ్వే లీడరు, నా తర్వాత నువ్వే లీడరు.
శిష్యులందరూ మిగతా 11 మందికి లీడర్ ఎవరు? పేతురు. ఇప్పుడు యేసేకి దూరం అయ్యాడు ఒకటే. 2, యేసేకి దూరం అవ్వగానే అపహాసకుల మధ్యన కూర్చున్నాడు. 2, అపహాసుల దగ్గర కూర్చోగానే ఏమైపోయింది ఇతని స్థాయి? అర్థమవుతుందా? చిన్న పిల్ల కూడా అంటుంది ఈడు. ఎవరంటున్నారు? ఈడు చదవండి అన్నమాట. వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి నేను అతన్నే. అయిపోయింది. ఇక్కడ దూరం అయ్యాడు, అపహాసకుల మధ్యన కూర్చున్నాడు. చిన్నమ్మాయి కూడా ఆయన స్థాయి అక్కడి నుంచి అడుగుపెట్టింది. ఈయన అన్నమాట ఆయన ఎవరో నాకు తెలియదు. మనము యేసయ్యకి దూరం అయితే జరిగే పరిణామాలు జాగ్రత్తగా చూడండి. మనము యేసయ్య సహవాసానికి దూరం అయితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా? ఈయన ఒక మాట అనొచ్చు, అబ్బాబే నేను ఆయనతో వాడిని కాదు అని ఒక మాట అంటే పోయే, ఆయన ఎవరోనే నాకు తెలీదు. ఎవరో తెలియదు అన్నాడంటే అసలు అర్థం ఏంటి? అబ్బాయి నేను ఆయనతో వాడిని కాదు అనేదానికి ఆయన ఎవరో తెలియదు అనేదానికి ఎంత తేడా ఉంది? యేసయ్యకి దూరం అయ్యాడు, అపహాసకుల మధ్యన కూర్చున్నాడు, ఆయన స్థాయిని దిగజార్చుకున్నాడు. ఆఖరికి అంటున్నాడు ఆయన ఎవరో నాకు తెలీదు. చూడండి తర్వాత, వారు కొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి నీవును వాళ్ళు ఒకడవని పేతురు ఓయి నేను కాను అనేను. రెండోసారి అంటున్నాడు, నేను కదా అతన్నే. మరి కొద్దిసేపటికి అంటే ఒక 5-10 నిమిషాలకే. ముందు అమ్మాయి అందే, ఈడు అందే. రెండోవాడు వచ్చి అన్నాడు 10 నిమిషాలకి, నువ్వు కూడా వెళ్ళవాడు. కాదు నేను కాదు. ఏమవుతున్నది? యేసయ్యకి దూరం ఉన్నప్పటికీ మాటలు మారిపోతున్నాయి, అబద్ధాలు వచ్చేస్తున్నాయి. నేను కాదు. అర్థమవుతుందా? యేసయ్య సహవాసాన్ని మిస్ అయితే మన జీవితం ఎంత దుర్భరమైన పరిస్థితికి వెళ్ళిపోతుందో పేతురు మనకు ఉదాహరణ. చూడండి తర్వాత అంటున్నాడు, ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత, ఒక గంట అయిన తర్వాత అనుకుందాం, మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలీడని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు ఓయి నువ్వు చెప్పిన నాకు తెలియదని అతడు ఇంకా ఆయన అసలు నాకు తెలియదని అతన్నాడు. మూడోసారి కూడా ఈడు అందులో పడే గలీలుడే అని మూడోసారి. ముందు చిన్న పాప అందే వీడు అని. మరి కొద్ది నిమిషాలకి, ఒక 5-10 నిమిషాలకి ఒక అతను వచ్చి ఈడు కూడా అందులో పడే అన్నాడు. కాదు అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. మూడోసారి ఇంకోడు వచ్చి ఒక గంటకే. చూడండి సమయం, సమయం పెద్ద ఎక్కువ పట్టిందా? ఏమంటే పేతురు హృదయపూర్వకంగా చెప్తున్నాడు అంటారా? ఎప్పుడైతే ఆయనకి దూరం అయ్యాడో అపవాది ఖచ్చితంగా అతని చేత పలికేస్తుంది. అక్కడ ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోతాం దేవునికి దూరం అయితే? అన్నీ తెలుసు మనకి. దేవుని సన్నిధికి దూరం అయితే ఎలా ఉంటుందో తెలుసు, ఆదివారాలు చర్చికి దూరం అయితే ఎలా ఉంటుందో తెలుసు, సహవాసంలో లేకపోతే ఎలా ఉంటుందో తెలుసు, ప్రార్థించకపోతే ఎలా ఉంటుందో తెలుసు, ఆయన సన్నిధిలో మనము ఆరాధించకపోతే ఎలా ఉంటుందో తెలుసు. అన్నీ తెలుసు. కానీ మనం ఏ చేస్తాం? ఎవరి కోసం? అబ్బాయి నా ఫ్రెండ్ అండి, అది ఎవరో సతాన్. నా ఫ్రెండ్ ఒకసారైనా నెలలో ఒకసారైనా పలకరించబోతే ఎలాగండి? ఇందా చెప్పారు కదా, ఎవరిని శపించాడు మొట్టమొదటిగా? దేవుడు సర్పాన్ని శపించాడు. మొట్టమొదటిగా శాపగ్రస్తమైంది దేవుని సృష్టిలో ఎవరంటే సర్పమే. దేవునికి దూరం అయితే పేతురు జీవితం ఎలాగుందో ఈరోజు దేవుని సహవాసానికి, దేవునికి యొక్క సన్నిధికి మనము దూరం అయితే పేతురు కంటే గొప్పవాళ్ళమేం కాదు. మనం పేతురు కంటే గొప్పవాళ్ళం కాదు. మొదటిసారి ప్రభు దగ్గర ఉండాల్సినాడు, దూరం అయ్యాడు. దూరం అయ్యి ఎక్కడున్నాడు? అపహాసుల మధ్యన ఉన్నాడు. అపహాసుల మధ్యన కూర్చున్నాడు. దేవుని వాక్యం చెబుతుంది అపహాసకుల మధ్యన కూర్చోవద్దు, మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని
ధ్యానించాలా, దాన్ని మానేస్తాం. కానీ మనకేం కావాలంటే మొదటి 2 వచనాలు మాకు వద్దండి. 3వ వచనం మందు చూడండి, అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే నా జీవితంలో ఏ సంవత్సరంలో ఏ రోజున ఏ గడియలో ఏది అవసరమో అన్ని కూడా దేవుడు ఇచ్చేయాలా. మరి పై 2 వచనాలు ఆ 2 తూచ్ మా దాంట్లో చెరిపేస్తామండి. మనం అదే చేస్తున్నాం. దేవుడేమో మనల్ని విస్తారమైన ఆశీర్వాదాల చేత ఆయనకి మహిమకరంగా మనల్ని భూమి మీద నిలబెట్టుకుని మన ద్వారా ఆయన మహిమ పొందాలని ఆశ కలిగి ఉంటే మనమేం చేస్తున్నామో తెలుసా? ప్రభుకి దూరంగా ఉంచున్నాం. పేతురు పరిస్థితి చూడండి, ఎంత ధన్యత ఇవ్వబడింది. రూపాంతర కొండ మీద మోషేని ఏలియాని ప్రభువుని చూడగలిగినటువంటి వాడు, మహిమశరీరంతో ప్రభుని చూడగలిగి తండ్రి యొక్క స్వరాన్ని వినగలిగినటువంటి అనుభవాన్ని పొందుకున్నవాడు, పరలోక తాళపు చెవులేబడినటువంటి వాడు, అంత గొప్ప ధన్యత ఇవ్వబడినటువంటి వాడు. ఒక సమయం వచ్చింది, ఆ సమయం వచ్చినప్పుడు ప్రభుకి దూరం అయ్యాడు. దూరం అవ్వగానే ఏమవుతుందో తెలుసా? అపవాది తను నడిపిస్తుంది. ఎక్కడికో తెలుసా? ఆయన ఎవరో నాకు తెలీదు అన్న ఆశ్చర్యపోవసరం లేదు. మనం అన్న ఆశ్చర్యపోవసరంలే. ఎందుకంటే మన పేదరికంటే గొప్పవాళ్ళం కాదు కదా. 3 సార్లు అన్నాడు. ప్రభు ముందే హెచ్చరించాడు. ముందే హెచ్చరించిన సందర్భం గుర్తుకు రావాలి. అరే నేను తెలియదు అనేసినానే, ఆల్రెడీ ప్రభు నన్ను హెచ్చరించాడు కదా. ప్రతిరోజు ఇక్కడ వాక్యం ద్వారా హెచ్చరించబడుతుంది. ప్రతిరోజు కూడా దేవుడు పరిసరాలను బట్టి, ప్రాంతాలను బట్టి, లేదా మన స్థితిగతులను బట్టి రోజు మాట్లాడతాడు దేవుడు. మనం గ్రహించుకోవట్లేదంతే. దేవునికి దూరం అయితే మనం ఏమీ సాధించలేం. దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ పొందుకోలేం. దేవునికి దూరంగా ఉండి మన జీవితాలు అద్భుతాలు జరగాలన్నా, ఆశ్చర్యకార్యాలు జరగాలన్నా, ఆశీర్వాదాలు రావాలన్నా జరగవు. ఇక్కడ చూడండి పేతురు ఏమైందో చివరిగా. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదు నేను. అతడు ఇంకా మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అయిపోయింది, ప్రభు చెప్పిన ప్రవచనం నెరవేరింది. అక్కడితోటి తన జీవితం అయిపోవాలి. అసలు మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను ఉదాహరణగా. న్యాయాధిపతుల్లో మనకి సంసోను కనిపిస్తాడు. అత్యధిక బలవంతుడైనటువంటి వాడు, నాజీరు చేయబడినటువంటి వాడు, దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి వాడు. దేవుని ఎన్నిక చేత ఫిలిష్తీయులను, ఇజ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల యొక్క బంధకాల నుండి విడిపించడానికి దేవుడు మనోహ ద్వారా ఈ లోకానికి అతను రావడానికి కారణమైనటువంటి వాడు. తల్లిని కానీ తండ్రి కానీ మీరు అపవిత్ర వాడొద్దు, పవిత్రంగా జీవించండి అంటే వాళ్ళిద్దరు కూడా చాలా పవిత్రంగా కనినటువంటి వాడు. ఆ వ్యక్తి సంసోను పెరుగుతూ ఉండగా వివాహ వయసు వచ్చేసరికి ఫిలిష్తీయురాల్ని, ఎవరి దగ్గర నుంచి అయితే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను విడిపించాలనుకున్నాడో అదే ఫిలిష్తీయురాల్ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆ ఫిలిష్తీయులు బందీలుగా ఉన్నటువంటి ఇజ్రాయేల్ విడిపించడానికి దేవుని ఎన్నికలో నిలవబెట్టుకొనబడిన బలవాజ్యుడే ఈ సంసోను. అక్కడితో ఆగలే, వ్యభిచారం చేస్తున్నాడు, వేశ్యల దగ్గరికి వెళ్తున్నాడు. ఆ కౌలలోనే దెలీలా పరిచయం అయింది, ఫిలిష్తీయురాలైనటువంటి దెలీలా. ఆ దెలీలా దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, దెలీలా మోజులో ఉన్నాడు. ఓ పక్కన దేవుడేమో తన అభిషేకం చేత నింపుకొని ప్రతిష్ఠించుకుని ఇజ్రాయేల్ ప్రజల్ని ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించడానికి నిలబెట్టుకుంటే మనోడు దేవునికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడో తెలుసా? ఫిలిష్తీయుల మోజులో పడిపోయాడు. ఫిలిష్తీయులేమో తను చంపాలనుకుంటున్నారు. అడుగుతూ ఉంది దెలీలా, నీ శక్తి ఎక్కడుందంటే 3 సార్లు చెప్తాడు. ఒకటి, నిర్వంజి చెవులతో నేను కడితే నా శక్తి అంతా పోతుంది. కొత్తగా పేరుని తాడుతో కడితే నా శక్తి అంతా పోద్ది. నా జుట్టుని జడలుగా వేస్తే నా శక్తి అంతా పోద్ది. 3 సార్లు అన్నదా. ఆ లాలన మాట్లాడదు, ఏంటి నన్నే మోసం చేస్తున్నావు అని. కానీ ఎక్కడైతే దేవుడు తన శక్తిని పెట్టాడో ఇది నాజీరు చేయబడినది అని అనగానే పడుకోబెట్టి గుండు గీస్తారు. ఏమైంది ఇప్పుడు? దేవునికి నాజీరు చేయబడినటువంటి, దేవునికి ప్రతిష్ఠ చేయబడినటువంటి సంసోను జీవితము తన శక్తినంతా కోల్పోయాడు. శక్తినంతా కోల్పోగానే ఫిలిష్తీయులు పట్టుకున్నారు, అతని చేత చాకరీ చేస్తున్నారు, బంధించారు. అక్కడ అడుగుతున్నాడు, ప్రభువా ఒక్కసారి శక్తినివ్వా,
ఏం అడగాలి అక్కడ? ప్రభా నా తప్పుని క్షమించవా, నా పాపాన్ని క్షమించవా అని అడగాల్సినాడు. ఒక్కసారి శక్తినివా. దేవుడు ఎన్నాడా లేదా ప్రార్థన విని దేవుడు శక్తినిచ్చాడు. దేవుడు బ్రతికించాలనుకుంటే బ్రతికించడా? అతనికి ఏం లేదంటే పశ్చాత్తాపం లేదు. అక్కడ పశ్చాత్తాపం లేదు. ఆ పశ్చాత్తాపం లేక ఏమైందంటే దేవుడిని శక్తిని అడిగాడు, దేవుడు శక్తినిచ్చాడు. మరలా జుట్టు పెరుగుతుండగా శక్తి పెరిగింది. అతనికి గుడి దగ్గర తీసుకొచ్చి స్తంభాలను కట్టారు. స్తంభాలు లాగాడు, 3000 మంది చనిపోయారు వాళ్ళతో పాటు. కానీ అక్కడ నిజంగా తప్పు ఒప్పుకొని ప్రభు దగ్గర పాప క్షమాపణ కోరుంటే క్షమాపణ దొరికేది. దేవుని సహవాసములు ఉండాల్సినటువంటి, దేవుని ప్రతిష్టలు ఉండాల్సినటువంటి, దేవుని నాశీర్లు ఉండాల్సినటువంటి సంసోను తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. ఇక్కడ పేతురు కూడా దేవునికి సమీపస్తుడే, దేవుని తర్వాత గొప్ప ఘనత ఇవ్వబడినటువంటి వాడే, గొప్ప ఆధిక్యత ఇవ్వబడినటువంటి వాడే. అటువంటి వాడు ఒక్కసారి దేవునికి దూరం అవగానే మొట్టమొదటికి ఏమొచ్చింది? భయం స్టార్ట్ అయ్యింది. అక్కడ కూడా అదే జరిగింది. ఆదామావులు ఏదోన తోటలో ఉండి పండు తినద్దన్న పండుని తిన్న తర్వాత ఏం చేశారు? దాక్కున్నారు. దేవుడు వచ్చి అన్నాడు, ఆదామా ఎక్కడున్నావు? ఇదిగో నీకు భయపడి మేము చెట్టు చాటున. అరే భయం ఏంట్రా బాబు, నేను భయం అనేది నీకు పెట్టలేదు కదా. నువ్వు పండు తిన్నావా? ఎస్ నేను పండు తిన్నాను. భయం అక్కడ స్టార్ట్ అయ్యింది. అదే భయం ఇక్కడ అపవాది ద్వారా ఎవరిలోకి వచ్చింది? పేతురులోకి వచ్చింది. ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవునికి మనము దూరంగా ఉంటే భయం ఎంటర్ అవుతుంది. అపవాది ఫస్ట్ చేసే బాణం ఏంటంటే భయమే. ఇక్కడ పేతురు జీవితంలో అదే జరిగింది. భయం దూరం చేసింది, భయం దూరం పెట్టింది. ఆ భయం దూరంగా వెంబడించడం జరిగింది. ఆ భయం ఎప్పుడైతే చేశాడో వచ్చి ఎవరి దగ్గర కూర్చున్నాడంటే అపహాసకుల మధ్యన కూర్చున్నాడు. అక్కడికి వచ్చి వాళ్ళతో పాటు ఏం కోరుకుంటున్నాడు? వెచ్చదనం కోరుకుంటున్నాడు, సుఖభోగాలు కోరుకుంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పేతురు దూరం అయ్యి తన జీవితాన్ని దేవుడు అంటే ఎవరో తెలియదు అన్నాడు. ఆఖరికి జరిగిన సందర్భం చూడండి, 61. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచని గనుక పేతురు, నేను కోడి కూయిక మునిపే నేను ముమ్మారు నన్ను ఎరుగునందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకో. ఏమన్నా జరుగుతున్న సందర్భాన్ని ఎవరు చూస్తున్నారు? 61 వచ్చినాన్ని బట్టి ఎవరు చూస్తున్నారు? ప్రభు చూస్తున్నాడు. ప్రభు ఏ స్థితిలో ఉన్నాడు? అక్కడ సైనికుల చేత పట్టుబడి ఉన్నాడు. వాళ్ళు ఎలా హింసిస్తున్నారో తెలీదు, కానీ అక్కడుండి కూడా ఎవరిని చూస్తున్నాడు ఆయన? సో చూడండి అన్నమాట. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. అంటే ఇక్కడ జరుగుతుంది ఆయన ఎరిగినాడా లేదా? ఏంటి ఇక్కడ జరుగుతుంది? ఏంటి? ఎక్కడ కూర్చున్నాడో చూస్తున్నాడా లేదా? ఏం చెప్తున్నాడో చూస్తున్నాడా లేదా? వింటున్నాడా లేదా? మనం అనుకుంటాం పాస్టర్ గారికి తెలిసి వచ్చేది ఏంటి, మాకు తెలియ అవసరం లే. ఎవరో తెలుస్తుంది? ఆయనకి తెలుస్తుంది. ఎప్పుడైతే ప్రభు ఆయన వైపు చూచాడో పేతురు వైపు, వెంటనే దేవుడు చెప్పినటువంటి ఆ ప్రవచన వాకు ముమ్మారు కోడి కూయిపోయి నువ్వు నన్ను ఎరుగుననంటావని చెప్పాడో చెప్పగానే చూడండి, ఇదే పేతురు లైఫ్లో టర్నింగ్ పాయింట్. 62 వెలుపులకు పోయి సంతాపపడి ఏడ్చెను. రిపెంట్ అవుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఎలా తెలుసా మాట? రిపెంట్ అంటే మొత్తం హృదయములో ఏదైతే ఉందో దాన్ని అంతటిని కుమ్మరించేస్తున్నాడంట. సంసోను పశ్చాత్తాపడ్డా? మళ్ళీ అడుగుతున్నాడు, కొంచెం శక్తి ఎత్తే ఏళ్ళని కూడా చంపేసి నేను చచ్చిపోతానన్నాడు. అక్కడ ఇస్కరియోతు యోధ రిపెంట్ అయ్యాడా? పశ్చాత్తాపడ్డా? నేను తప్పు చేశానులే అని వెళ్ళిపోయి, ప్రభా ఒక్కసారి ఏదో తప్పు జరిగిపోయింది క్షమించనలా పట్టుకెళ్ళి ఇచ్చేసి వాళ్ళకి వెళ్ళిపోయి ఊరేసుకుని చచ్చిపోయాడు. మానవ జీవితంలో మనము చెయ్యాల్సిన మొట్టమొదటి పని రోజు ఏంటంటే మన పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలా? ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. అందుకని 1 యోహాను పత్రిక 1:9 అంటాడు కదా, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక
ఆయన మన పాపములను క్షమించి, ఎప్పుడు మనం ఒప్పుకుంటే ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చేయాల్సిన పని అదే. మన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఒకవేళ మనం దేవునికి దూరంగా ఉంచున్నామేమో, ఒకవేళ దేవునికి మనము ఆయన సన్నిధిలో ఉండలేకపోతున్నామేమో, ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా ఉండలేకపోతున్నామేమో, ఆయన సాక్షులుగా మనం ఉండలేకపోతున్నామేమో, ఆయన చిత్త ప్రకారం మనం జీవించలేకపోతున్నామేమో, ఆయన ఇష్టపూర్వకంగా మనం బ్రతకలేకపోతున్నామేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా మనతో మాట్లాడాడు. ఒకవేళ నువ్వు దూరం అయితే ఎవరు దిగొస్తారంటే అపవాది దిగొస్తుంది, నిన్ను తీసుకెళ్తుంది, లోకంలో కూర్చోబెడుతుంది, లోకాశలు చూపిస్తుంది, లోకంలో ఉన్న ఆచారాల వైపు నడిపిస్తుంది. లోకంలోంచి అలాగ నిన్ను ఎక్కడ చేస్తుంది అంటే దేవుడి నుండి దూరపరిచేస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 28:10 అంటాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మనం చేసే అతిక్రమాలు మనలోనే పెట్టుకుంటే మనం ఆశీర్వదించబడలేం. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టబడితే మనం ఏం పొందుకుంటాం అంటే కనికరాన్ని పొందుకుంటామంట. ఇది మాటలు నా నోట నుండి చెప్తున్న మాటలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడి రోజు ఈ రాత్రి కాల సమయంలో మన జీవితంలో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో అనేక బంధకాల నుండి విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అనేక ఆశీర్వాదాలని కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో, ఏదైతే మనకి ఇంకా మనం ప్రార్థించిన ప్రార్థనలకు ప్రతిఫలాలు పొందుకోకుండా అడ్డుపడుతున్న వాటన్నిటిని కూడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూలగొట్టబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఈరోజు గొప్ప అద్భుతాలు జరిగే రోజు ఇది. ఖచ్చితంగా మన ప్రయాసను చూస్తున్న దేవుడు, ఆయన సహవాసాన్ని చూస్తున్న దేవుడు మన జీవితంలో ఈరోజు అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఓ మాట చూపించేసి నేను ముగిస్తాను. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈ బైబిల్ ఎందుకు రాయబడిందంటే అవన్నీ మనకి ఎందుకండి? పేతురు గారి గొడవ ఎందుకు, సంసోను గొడవ ఎందుకు, యోధ గొడవ ఎందుకండి, అందరి గొడవలు ఎందుకంటే మనం అనుకుంటున్నామేమో. ఈ సంఘటనలన్నీ, ఇందులో రాయబడిన ప్రతి మాట, ప్రతి హెచ్చరిక ఎందుకోసం అంటే, చూడండి అక్కడ అంటున్నాడు, యుగాంతమందు ప్రభు రాకడ సమీపం అవుతుంది, ప్రభు త్వరలో దిగి రాబోతున్నాడు. ఆయన మన మధ్యకు వచ్చినప్పుడు పరిశుద్ధులమైన మనందరము, నీతిమంతులమైన మనమందరము ఆయన రాజ్యంలో ఎత్తబడే వారిగా ఉండాలంటే మనం ఎలాగ ఉండాలంటే బుద్ధి కలిగి నడుచుకోవాలంట. మనం ఈ బైబిల్ మన బుద్ధిని మారుస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మన మనసును మారుస్తుంది, మన హృదయాన్నే మారుస్తుంది. కాబట్టి ఈరోజు మన జీవితాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. పేతురులాగా మనం దూరం అయిపోయామేమో, సంసోన్లాగా మనం దూరం అయిపోయామేమో, ఇస్కరియోతు యోధాలాగా దూరం అయిపోయామో. వాళ్ళిద్దరిలాగా మనం గడిపేస్తే ప్రభు రాబోతున్న దినాన మనం విడిచిపెట్టబడతాం. కానీ పేతురులాగా ఈ రోజున ప్రభు నీకు ఇచ్చిన సమయంలో మనం పశ్చాత్తాపడగలిగితే దేవుడి రోజునే మన చేతులు విడుదల ఇవ్వబోతున్నాడు. ఇంకో విషయం చెప్పమంటారా? మానవ జీవితం విలువేంటో తెలుసా మీకు? మనం దేన్ని బట్టి గర్విస్తున్నాం చెప్పండి? మానవ జీవితాన్ని బట్టి ఎందుకు గర్విస్తున్నాం? ఇప్పుడు చచ్చిపోయిన చేప ఉంది కదా, దాన్ని ఎవరైనా కొంటారా? ఇప్పుడు పులసల టైం ఇది. ముందు రోజు వర్ష ఏరియాలో అది ఒక రకమైన చేప అంట. దాన్ని అక్కడ పట్టి తెల్లవారుజాముకి వాళ్ళు ట్రైన్లో పట్టుకొచ్చేస్తారు రాజమండ్రికి. వాళ్ళు తెచ్చి ఏం చేస్తారో తెలిసి ఐసులో పెట్టేసి తెచ్చేసి మన ముందెట్టి పులసండి అంటారు. అక్కడ దొరికే చేప 100-200 వచ్చేది. దాన్ని ఐసేసి దాన్ని చచ్చిపోయిన తర్వాత ఐసులో పెట్టేసి దాన్ని రాత్రి అంతా ట్రైన్ ఎక్కించినందుకు ఇక్కడికి వచ్చినప్పటికీ 5,000, 8,000, 10,000. చచ్చిపోయిన చేపకు విలువ ఉందా? ఉందా లేదా? ఉందా? ఆ చచ్చిపోయిన చేపను ఎండబెట్టిన తర్వాత కూడా విలువ ఉందా? ఏమంటుంది దాన్ని? విలువ ఉందా లేదా? ఎండిపోయిన రొయ్యకి విలువ ఉందా? చచ్చిపోయిన జంతువుకి విలువ ఉందా? చచ్చిపోయిన మేకకు విలువ ఉందా? చచ్చిపోయిన ఆవుకు విలువ ఉందా?
చచ్చిపోయిన మనిషికి విలువ ఉందా? అది మానవ జీవితం. అది మానవ జీవితం. వీడు కొర ప్రాణంతో ఉన్నాడురా బాబు అనగానే ఏం చేస్తారో తెలుసా? తీసుకొచ్చి గడ్డిలో పడుకోబెట్టేస్తారు. అర్థమవుతుందండి మానవ జీవితం. తీసుకొచ్చి గడ్డిలో పడుకోబెట్టేస్తారు. ఆడు కోట్లు సంపాదించినోడైనా సరే. మనం అదే ఆడు చచ్చిపోతాడని కానీ ఎప్పుడురా బాబు రాత్రి నుంచి చూస్తున్నాం, మూసేదేదో మూసేస్తే పొద్దున్న తీసుకెళ్ళి పెట్టేసి వచ్చేస్తాం. ఎందుకు మాకు ఈ బాధ? రాత్రి నుంచి తిండి తెప్పలేవు. చచ్చిపోయిన అన్ని జీవులకి కూడా విలువ ఉంది. చచ్చిపోతే మానవ జీవితానికే విలువ లేదు. దేన్ని బట్టి మనం గర్వించాలి? బ్రతికున్న దినాల్లోనే మనము దేవుని దగ్గరికి, దేవుని సహవాసంలో, దేవుని సన్నిధిలో మనం జీవించి ఆయన ఇచ్చే ఆనందాన్ని, ఆయన ఇచ్చే సంతోషాన్ని, ఆయన ఇచ్చే దీవులు పొందుకొని హ్యాపీగా బ్రతకడం మానేసి దేవునికి దూరంగా బ్రతికి ఏం సాధిస్తాం చెప్పండి? దేవుని సన్నిధి అడగాలి. ఇంకా మనం ఇంకా గడుపుదాం. ఒక్కరోజు కాదండి, ఇంకా మన దేవునిలో ఉంటే ఆ ఆనందం, దేవునిలో ఉంటే ఆశీర్వాదం ఎంజాయ్ చేయాలి. అప్పుడే నిజమైన ఆనందం మన జీవితంలోకి వస్తుంది. అప్పుడే నిజమైన సంతోషం మన జీవితంలోకి వస్తుంది. ఈరోజు పేతురు జీవితం మనకి ఒక ఉదాహరణ. పేతురులాగా మనము చివరి గడియలోనైనా ఈ దినాన ప్రభు ఎందుకు ఈ మాటలు చెప్పమన్నాడు నాకు తెలియదు. ఈ రోజైనా ఒక్కసారి ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం. ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు నాకు తెలుసో తెలియకో నేను ఏదో నా భక్తి జీవితాన్ని గడిపేశాను. ప్రభా, నీకు దూరం అయితే పేతురు పరిస్థితి మాకు ఉదాహరణగా చూపించావు. నేను నీతో దూరం అవడానికి నేను ఇష్టపడతలేదు. నీకు సమీపంగా ఉండడానికి, నీతో ఉండడానికి, నీ సహవాసంలో, నీ సన్నిధిలో నేను ఆనందించడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా అని ఒక్కసారి మోకరిద్దాం. మనమందరికి కూడా ప్రభు సన్నిధిలో ఒక్కసారి మాట్లాడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. విలువలేని ఈ జీవితంలో యేసయ్య మన జీవితంలో విలువ నింపాడు. విలువలేని ఈ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు మనకి ఎంతగానో గొప్ప విలువనిచ్చాడు. కాబట్టి ఆ విలువనిచ్చినటువంటి యేసయ్య సన్నిధిలో, ఆ విలువనిచ్చినటువంటి యేసయ్య సహవాసంలో మనం ఉండడానికి ఒక నిర్ణయంతో ప్రభు దగ్గర తీర్మానం చేసుకుందాం. పేతురు జీవితం దూరం అయితే ఎంత దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళిపోయాడో, తన స్థాయి దిగిపోయింది. వాడు వీడు అనే స్థాయికి వెళ్ళిపోయాడు. ఆఖరికి ఆయన నోటంట ఆయన ఎవరో నాకు తెలియదు అనిపించే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఒకవేళ మనం అటు స్థితిలో దూరంగా ఉంటే కనుక ఈరోజు ప్రభు దగ్గర ఒక్కసారి మనం మొరపెడదాం. ప్రభు దగ్గర ఒక్కసారి ఒక తీర్మానం చేసుకుందాం. ఇదిగో ప్రభు, నీ సన్నిధిలోకి నేను రావాలనుకుంటున్నాను, నీ సహవాసంలోకి నేను రావాలనుకుంటున్నాను. ఒకసారి ప్రభుని అడిగిదాం. విలువలేని మన జీవితంలో యేసయ్య ద్వారానే మన జీవితానికి విలువ వచ్చింది. అది ఎంతో విలువైన జీవితంగా మార్చాడు ఆయన. చచ్చిన స్థితిలో ఉండి జీవము లేని మన బ్రతుకుల్లో ఆయన మన జీవితంలో జీవాన్ని నింపి మనం బ్రతికించుకున్నాడు. ఆయన మనం చచ్చిపోతే విలువ లేదు, మనం బ్రతికుంటేనే విలువ. ఈరోజు మనము బ్రతికున్నాం కాబట్టి మనం ఇక్కడ కూర్చోగలిగాము. చచ్చిపోతే మన ఇంట్లో వాళ్ళే మనల్ని బయటికి పడేస్తారు. నీకు విలువనిచ్చిన దేవుని సహవాసంలో నువ్వు ఉండలేకపోతే నువ్వు చచ్చిన వారితోనే సమానం. ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్న స్థితిలో నువ్వు ఉంటే ఈరోజు పేతురులాగా దేవుడు నీకు మరొక సమయాన్ని ఇచ్చాడు. అడుగుదాం. సంసోన్ లాగా, యోధలాగో, ప్రభా నాకు శక్తిని నేను ఏదో ఎక్కడితో అయిపోద్దనిలే. పశ్చాత్తాపడ్డాడు కాబట్టి తర్వాత పేతురు నిలబడితే అద్భుతాలు, పేతురు మాట్లాడితే అద్భుతాలు, పేతురు నీడపడితే అద్భుతాలు. దేవుడు మరలా తను రిస్టోర్ చేశాడు. ఈరోజు మీ జీవితంలో రిస్టోర్ జరిగే సమయం ఇది. ఈ జీవితంలో దేవుడు మనల్ని రిస్టోర్ చేసే సమయం ఇది. నువ్వు దేవునికి దూరంగా ఉన్నావేమో, నువ్వు అనుకుంటున్నావు నేను దేవునిలోనే ఉన్నానుగా,
నేను ఆయన శరీరం రక్తాన్ని తీసుకుంటున్నానుగా, నేను నిత్యము అనుదినం ప్రార్థిస్తున్నానుగా. పేతురు కూడా అలాగే చేశాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు తను పరీక్షించుకుంటే ఎక్కడున్నాడో తెలుసా? యేసయ్యకి దూరంగా ఉన్నాడు. అంతేకాదు, అపహాసకుల మధ్యన కూర్చున్నాడు. వారితో చలి కాగడానికి ఇష్టపడ్డాడు. ఆ యొక్క సుఖాన్ని అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు కూడా లోకంలో ఉన్నవేమో, యేసయ్యకి దూరంగా ఉన్నవేమో, లోక ఆశల వైపు వెళుతున్నావేమో, లోకంలో ఉన్న కోరికల వైపు వెళుతున్నావేమో, లోకం నిన్ను ఆకర్షిస్తూ ఉందేమో. దేవుడు అంటున్నాడు, లోకమునైనను లోకంలో ఉన్నట్టు ప్రేమించకూడదు. ఈరోజు మన ప్రభు హెచ్చరిస్తున్నాడు, మనం లోకాన్ని ప్రేమిస్తే ఆయన ప్రేమ మనలో ఉండదంటున్నాడు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నామో, ఆయన సన్నిధిని, ఆయన సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడాడు. ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకమైనది ఏది ఉందో దాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి ఒక్కసారి ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా విడిచిపెట్టి ఆయన సహవాస కొరకు ఒక తీర్మానం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభు. ఎంతవరకు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా జీవితంలో కూడా నువ్వు ప్రణాళికను బట్టే ఇక్కడ ఈరోజు ఈ దినాన్ని నిర్ణయించావు ప్రభు. ఈరోజు మేము నీ సన్నిధిలో పేతురుని ఉదాహరణగా తీసుకున్నాం. పేతురు 3.5 సంవత్సరాలు నీతో జీవించిన వాడే, కానీ చివరి గడియలో నీకు దూరం అవగానే అపవాది అతనిలో ప్రవేశించి అతడు నీకు దూరం అయిపోతున్నాడు. అపహాసకుల మధ్యన కూర్చుంటూ ఉన్నాడు, సుఖాలను కోరుకుంటూ ఉన్నాడు. నాయన, నువ్వంటే ఎవరో తెలియదనే స్థితికి వెళ్ళిపోయాడు. మేము కూడా అదే స్థితిలో ఉంటున్నాం. లోకంలో వెంబడిస్తూ ఉన్నాం, లోక ఆశల వైపు పరుగులు పెడుతూ ఉన్నాం, లోక స్నేహాల వైపు, నానా అపహాసకుల వైపు మేము పరుగులు పెడుతూ ఉన్నాం. ఈరోజు మమ్మల్ని కూడా క్షమించండి. నీ సన్నిధిని నిర్లక్ష్యపరుస్తున్నాం, మమ్మల్ని క్షమించండి. నీ మందిరాన్ని నిర్లక్ష్యపరుస్తున్నాం, మమ్మల్ని క్షమించండి ప్రభా. పేతురులాగా మేము దూరం అయిపోతే దుష్టుడు మమ్మల్ని ఎలా తరుగుతాడో మేము నేర్చుకున్నాం ప్రభా. నీకు లోబడేవారిగా అనుదినము నీ సహవాసంలోను, నీ సన్నిధిలోను మేము ఎల్లప్పుడూ నీకు నన్ను ఇష్టకరమైన రీతిలో మేము జీవించే కృప మా అందరికీ నేను దయచేయమని పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఆన్లైన్ ప్రేయర్లో మేము చేయబోతున్న విజ్ఞాపనలు కూడా తండ్రి మీరు ఆలకించి విడుదలనిచ్చి నెరవేర్పులను తీసుకురమ్మని విన్న వాక్యమును బట్టి తండ్రి మా జీవితాల్లో తండ్రి ఒక నూతనమైనటువంటి విశ్వాసంలో, నూతనమైనటువంటి ఆత్మతో, నూతన అభిషేకంతో మేము నింపబడి జీవించగలిగే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.